హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త కోసం మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొంచెం సపోర్ట్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి గైస్. మనమైతే 31 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. గైస్ ఇదంతా మీ వల్లనే. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకైతే 4 మంత్స్ అవుతుంది. 31 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. గైస్ మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి మీరు. మీకు నచ్చితేనే చూడండి. డంబెల్స్ ఎట్లా ఉన్నాయి, మేము చెప్పే వీడియోస్ ఎట్లా ఉన్నాయి మీకు నచ్చితేనే చూడండి. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఐ థింక్ ఇది వదిలేద్దాం గైస్. ఇప్పుడైతే 'పుష్ప 2' మూవీ అయితే సాంగ్ ఉంది కదా 'కిసిక్క'. ఆ సాంగ్ వచ్చేసి ఎంత కలెక్ట్ చేసి ఎంత వ్యూస్ వచ్చినాయని 24 అవర్స్‌లో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే గైస్ హిందీ వెర్షన్‌లో వచ్చేసి మనకైతే దగ్గర దగ్గర వచ్చేసి 20 మిలియన్స్ అయితే వచ్చినాయి. మనకి ఇక్కడ వచ్చేసి టోటల్ వచ్చేసి 47 మిలియన్స్ అయితే వచ్చినాయి గైస్ హిందీ వెర్షన్, తమిళ్ మొత్తం కలిపేసి. అయితే ఈ సినిమా ఇప్పటిదాకా అయితే ఈ సాంగ్ అంతా రికార్డ్ అయితే ఏ సాంగ్ అయితే క్రియేట్ చేయలే యూట్యూబ్‌లో. నంబర్ 1 ప్లేస్‌లో అయితే ఉంది ఇప్పుడు ఈ సాంగు. అంటే 'ఊ అంటావా ఊ అంటావా' పాట అయితే ఉంది కదా! ఆ పాట వచ్చేసి ఎన్ని వ్యూస్ వచ్చినది, ఇంకా డబుల్స్ వ్యూస్ వచ్చేసి మనం 42 మిలియన్స్ దగ్గర దగ్గర కంప్లీట్ చేసుకున్నది. అయితే గైస్ మనం అయితే రీసెంట్‌గా వచ్చిన వార్త ఏందంటే 'పుష్ప 2' మూవీ పోస్ట్‌పోన్ అని చాలా మంది అయితే ట్విట్టర్‌లో, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అయితే పెడుతున్నారు. అవన్నీ ఏం లేదు గైస్. మనకు ఫిఫ్త్ రోజైతే మూవీ అయితే యథావిధిగా అయితే మనకది థియేటర్‌లో పడతది. యూఎస్ఏలో అయితే వచ్చి దగ్గర దగ్గర 100,000 టికెట్స్ అయితే మనకైతే సేల్ అయిపోయినాయి ఇప్పటికే. బుక్ మై షో అయితే మనకైతే ఇప్పుడు ఫస్ట్‌కైనా, సెకండ్‌కైనా ఓపెన్ అయితది. బుక్ మై షో మన ఇండియా మొత్తం, ఆల్ ఇండియా మొత్తం ఓపెన్ అయితది. దగ్గర దగ్గర వచ్చేసి మనకైతే ఇక్కడ 1000,00,00,000 అమ్ముకునే మార్కెట్‌లో అయితే ఫస్ట్ రోజు వచ్చేసి మనకు 400 క్రోర్స్ అయితే కొట్టే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా ఏ రికార్డ్ చేయంది ఇది 'పుష్ప 2' రికార్డ్స్ అయితే బ్రేక్ చేస్తదని నేనైతే అనుకుంటున్నా. సినిమా మాత్రం మంచిగా అయితే టాక్ అయితే వస్తే మాత్రం సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎళ్ళబోతుంది. సినిమాకైతే మంచి రెస్పాన్స్, స్టోరీ విధంగా మంచిగుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్‌కెళ్తది. ఇంగ స్టోరీ ఏమన్నా తక్కువుంటే చెప్పనీకైతే రాదు గాయ్స్. అయితే సినిమాలో 'పుష్ప 2' సినిమాలో అయితే మనకు వచ్చిన రీజన్